మనమందరం కూడా మన ఇంటిని చాలా నీట్‌గా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి అని చాలా నీట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా! మరి మైండ్‌ని ఎందుకండి ఇంత చెత్తతో నింపుతూ ఉంటాం? నెగెటివ్ థాట్స్‌తో నింపుతూ ఉంటాం. అసలేదన్నా ఒక ఇల్లీగల్ మ్యాటర్ మనకేదైనా తెలిసింది అంటే దాన్ని విపరీతంగా ప్రచారాలు చేస్తూ సునకానందం పొందుతూ ఉంటారు కొంతమందైతే. ఇంకొంతమంది మన సిబ్లింగ్స్ ఎవరైనా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దాన్ని ఇక్కడి దాకా తీసుకొని, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొని వారం రోజులు, నెలలు, సంవత్సరాలు మాట్లాడకుండా రిలేషన్స్ దూరంగా ఉంటూ ఉన్నారు. లేదా కోపంలో అన్నారు. ఒక మాట క్షమించి వదిలేయండి. ప్రశాంతంగా ఉంటారు నిజంగా. ఇప్పుడు మన రిలేషన్‌షిప్ మనతో అంతరించుకోకుండా మన పిల్లలకి అందించేలా చూడండి. వాళ్ళకి చాలా అవసరమండి రిలేషన్‌షిప్ ఫ్యూచర్‌లో. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఈర్ష్యలు, కుళ్ళులతోటే నిండుకొని ఉన్నారు. రక్త సంబంధానికి మించింది లేదు. కాబట్టి చిన్న చిన్న విషయాలను కూడా మైండ్‌లో పెట్టుకొని ఈ చెత్తని మొత్తం ఇక్కడ పెట్టుకునే బదులు దీన్ని శుభ్రం చేస్తూ ఉండండి. ఇంటినే కాదండి దీన్ని శుభ్రం చేయాలి ఫస్ట్. అప్పుడే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. మీలో ఎంతమంది దీన్ని శుభ్రంగా ఉంచుకున్నారు? నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.